కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గిర్రును తిరిగే క్రమంలో మనకి అనుకూలంగా ఉన్న టైం ఒక్కోసారి కూడా రివర్స్ అవుతుంది. అన్నీ తానే, అంతా తానే, ఎదురే లేదు అనుకున్న మోహన్ బాబు పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఎటు రాజకీయంగా, అటు కుటుంబ పరంగా, మరోవైపు కెరియర్ పరంగా మోహన్ బాబు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ఆయనకి ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేదు. రాజకీయ నాయకులు ఆయనకి తెలుసు, కొన్ని బలమైన పరిచయాలు కూడా ఉన్నాయి. అంతే తప్ప రాజకీయంగా ఆయన తనకంటూ ఎలాంటి ముద్ర వేసుకోలేకపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే కొన్నేళ్లుగా సినిమాల పరంగా ఇన్యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు మోహన్ బాబు. అప్పుడప్పుడు చేస్తున్న ప్రత్యేక పాత్రలు మెరుస్తున్నాయి తప్ప హీరోగా మోహన్ బాబు ఇప్పుడు లేరు. హీరోగా ఆయన మార్కెట్ జీరో. చెప్పుకోవటానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఇక నిర్మాతగా కూడా ఆయన రాణించలేకపోయారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్పై హిట్ సినిమా వచ్చి చాలా అయింది. పోనీ ఇవేవీ లేకపోయినా కుటుంబ పరంగా ఆయన సంతోషంగా ఉన్నారా అంటే అక్కడ మోహన్ బాబుకు మరిన్ని తలనొప్పులు తప్పటం లేదు. మోహన్ బాబు కుటుంబంలో నడుస్తున్న వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య కొన్నేళ్లుగా నలుగుతున్న వివాదాలు చినికి గాలివానగా మారి ఇప్పుడు ఏకంగా మంచు కుటుంబం ప్రతిష్టనే దిగజార్చాయి. ఎంతలా అంటే తండ్రి మీద కొడుకు కేసులు పెడుతున్నాడు, ప్రతిగా కొడుకు మీద తండ్రి కేసులు పెడుతున్నాడు. పోలీస్ పెద్దల సమక్షంలో తండ్రి కొడుకులు పంచాయతీలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా ఏకాకిగా మారిన మోహన్ బాబుకి పరిశ్రమ నుంచి కూడా పెద్దగా మద్దతు లేకపోవటం బాధాకరం. ఈ విషయంలో పరిశ్రమ కంటే మోహన్ బాబునే ముందుగా నిందించాల్సి ఉంటుంది. ఆయన ఎప్పుడూ వివాదాస్పదంగానే వ్యవహరించారు తప్ప స్నేహితంగా ఎవరితో లేరు. ఆయనంటే భయంతో కొంతమంది గౌరవం ఇస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా మోహన్ బాబును ప్రేమించేవారు పరిశ్రమలో అతి కొద్ది మంది. ఆయన వ్యవహార శైలి స్నేహితుల్ని పరిమితం చేసింది. చిరంజీవితో ఆయన వైరం స్నేహం సీజనల్ వారీగా నడుస్తోంది. ఒకప్పుడు చిరంజీవిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వ్యక్తి మోహన్ బాబు. తర్వాత అదే వ్యక్తి చిరంజీవిని తన ప్రాణ స్నేహితుడిగా చెప్పుకున్నారు. చిరంజీవి ఎప్పుడు మోహన్ బాబుతోనే స్నేహంగానే ఉండటానికి ప్రయత్నించారు. కానీ చాలా సందర్భాల్లో మోహన్ బాబే చిరంజీవిని దూరం చేసుకున్నారు. ఇక ఏఎన్ఆర్పై బహిరంగంగా చేసిన విమర్శలు మోహన్ బాబు ప్రతిష్టను మసకబారేలా చేశాయి. ఏఎన్ఆర్ కంటే తనే గొప్ప నటుడిని అంటూ ఓ సందర్భంలో అన్నపూర్ణమ్మ గారే అన్నారంటూ మోహన్ బాబు ప్రకటించుకున్నారు. తన స్టేట్మెంట్కు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు కనిపించకుండా చేయాలని చాలా తాపత్రయపడాను. అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే, ఆయన కంటే నేను గొప్ప నటుడని. నిజం, చప్పట్లు కొట్టాలి మీరు. ఆ తర్వాత ఏఎన్ఆర్ కూడా మోహన్ బాబుకు గట్టిగానే సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇందాక మోహన్ బాబు గారు మాట్లాడుతూ ఊరిని మధ్యలో ఒక చెణుకు, ఆయన నాకంటే గొప్ప నటుడని, నాకంటే బాగా యాక్ట్ చేస్తానని, బాగా డైలాగులు చెబుతానని, పైగా సాక్ష్యం చెప్పడానికి వీలు లేకుండా పోయిన నా భార్య పేరు చెప్తున్నాడు. కానీ నేను ఇప్పుడు దీన్ని కాదని అనడం ఎందుకు? అనుకోనివ్వండి, అనుకునేవాళ్ళు అనేక మంది అనుకుంటారు. ఇలా జీవితంలో ఎన్నో వివాదాలకి కారణమయ్యారు మోహన్ బాబు. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రజనీకాంత్తో ఆయన బంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ కూడా మోహన్ బాబు కొన్ని తప్పులు చేశారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ని పట్టుకొని బహిరంగంగా వాడు వీడే అని సంబోధించారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే కావచ్చు, అరే ఒరే అని పిలుచుకోవచ్చు. కానీ ఓ స్థాయికి వచ్చిన తర్వాత బహిరంగ వేదికల్లో లేదా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా రజనీకాంత్ లాంటి వ్యక్తికి పూర్తి స్థాయిలో ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. మోహన్ బాబు కొన్ని సందర్భాల్లో ఆ పని చేయలేదు. ఈరోజు ఉదయం వీడు ఫోన్ చేశాడు, చిరంజీవి వీరు అనమంటున్నారు, ఎట్లే కొత్తగా వీడు అని. కానీ రజనీకాంత్ ఎప్పుడూ అలాంటివి పట్టించుకోలేదు. మోహన్ బాబుతో స్నేహంగానే ఉంటూ వచ్చారు. ఈ మధ్య కూడా మోహన్ బాబుని కలిశారు. ఆయన స్థాపించిన యూనివర్సిటీలో కలియదిరిగారు. కుటుంబంలో ఎన్ని వివాదాలు నడుస్తున్నప్పటికీ నేనున్నానంటూ మోహన్ బాబుకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. సరిగ్గా ఇక్కడే మోహన్ బాబు విషయంలో రజనీకాంత్ జోక్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ స్నేహితుడిగా మోహన్ బాబు సమస్యని రజనీకాంత్ తీర్చబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే మంచిదే. రజనీకాంత్ నిజమైన స్నేహ ధర్మాన్ని పాటించినట్లవుతుంది. ఇప్పటికే రోడ్డున పడ్డ మంచి వివాదాలను రజనీకాంత్ ఓ కొలిక్కి తీసుకొస్తే అందరికీ మంచిది.
పైగా రజనీకాంత్ ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇక ఎదురు చెప్పటానికి అనవసర లాజిక్స్ తీయటానికి ఆస్కారం ఉండదు. మంచు కుటుంబం సభ్యులైన బయట వ్యక్తులైనా రజనీకాంత్ చెప్పింది వినాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.